మొక్కజొన్న పంటకు కత్తెర పురుగు మహమ్మారిలా దాపురించింది. గత ఏడాది ఈ పురుగు దాడి వల్ల చాలా మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఖరీఫ్లో వర్షాధారంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. అయితే ఈ పంటకు కత్తెర పురుగు, కాండం తొలచు పురుగులతో పాటు తెగుళ్లు కూడా ఆశించే అవకాశం ఉంది. వీటి పట్ల రైతులు చాలా జాగ్రత్త వహించాలి. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ. లవకుమార్ రెడ్డి. వాణిజ్య పంటల్లో మొక్కజొన్న కూడా ఒకటిగా మారింది. ఆహారంగానే కాక దాణా రూపంలోనూ, పశువులకు మేతగానూ, వివిధ పరిశ్రమల్లో ముడిసరుకుగా దీని వినియోగం తప్పనిసరిగా మారడంతో ఈ పంట ప్రాధాన్యత పెరిగింది. ప్రస్తుత ఖరీఫ్లో వర్షాధారంగా తెలుగు రాష్ట్రాల్లో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను సాగు చేశారు. వివిధ ప్రాంతాల్లో 20 నుంచి 40 రోజుల దశలో పంట ఉంది. అయితే గతేడాది తీవ్రంగా నష్టపరిచిన కత్తెర పురుగు ఈ సంవత్సరం కూడా ఆశించేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు కాండం తొలుచు పురుగు ఉధృతిని కూడా శాస్త్రవేత్తలు గమనించారు. రైతులు పంట వేసిన మొదలు కోత కోసే వరకు అప్రమత్తంగా ఉండాలి. ఈ పురుగుల ఉధృతిని గమనించినట్లయితే వెంటనే సస్యరక్షణ చర్యలు చేపడితే మంచి దిగుబడులను తీసేందుకు ఆస్కారముంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏ. లవకుమార్ రెడ్డి. పంట మొలిసిన 7 నుంచి 10 రోజుల్లో మనకు ఈ యొక్క కాండం తొలుచు పురుగు కైలోపాటిలస్ అని కానీ, లేకపోతే అలానే ఈ మధ్య మనకు కనపడిన కత్తెర పురుగు, దానే ఫాల్ ఆర్మియం అంటారు ఇంగ్లీష్లో. ఈ 2 పురుగులు కూడా మొలక వచ్చిన 7 నుంచి 10 రోజుల్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవి గుడ్డు పెట్టే సమయం అది. సో అటువంటి సమయంలో మనం గమనించుకొని ఎప్పుడైతే మనము ఈ ఏకసంకర రకాలను తీసుకున్నప్పుడు మనకు కొంతవరకు ఈ పురుగును తట్టుకునే గుణం ఉంటుంది. సో గమనించుకొని గుడ్డు పెట్టిన వెంటనే మనము ఏదైనా వేప సంబంధిత మందు లీటరు నీటికి 5 ml చొప్పున ఈ యొక్క అజారిడిక్టిన్ 1500 ppm అనే మందును మనం పిచికారి చేసుకున్నట్లయితే ఇటు గుడ్డును మనం నాశనం చేయగలుగుతాం, లేదా గుడ్డు నుంచి పిగిలిన పిల్ల పురుగులను కూడా మనం నాశనం చేయగలుగుతాం. లేదా గుడ్డు పగిలి ఎవరైనా రైతులు గమనించని పక్షంలో మీరు ఆకుల మీద గమనిస్తే వరుసల్లో రంధ్రాలు ఉండే అవకాశం ఉంది, లేదా బల్లిపొరలాగా, కత్తెర పురుగు అయితే బల్లిపొరలాగా ఉంటుంది. సో ఆ విధంగా సుడిలో ఉండి అవి గుడ్డు నుంచి 2 నుంచి 3 రోజుల్లో పగిలి, ముఖ్యంగా కత్తెర పురుగు ఈ యొక్క సుడిలో చేరుకొని సుడిలో ఉండి తింటుంది. కాబట్టి మీరు ఆ యొక్క గుడ్డు పగిలిన వెంటనే ఇవి ఆశించి గోకి ఆ పచ్చని పదార్థాన్ని తింటాయి. కాబట్టి మీరు ఏదైనా క్రిమిసంహారక మందైన క్లోరాంథనిలిప్రోల్ ఎకరానికి 80 ml, లేదా ఎమామెక్టిన్ బెంజైట్ అది కూడా ఎకరానికి 80 గ్రాములు, లేదా స్పైనిటోరం అని ఉంది, ఇది కూడా మనకు ఎకరానికి 100 ml మార్చి మనము 15-20 రోజుల వ్యవధిలో కొట్టడమా, లేదా అంటే మనకు అందుబాటులో ఉంటే మనకు ఈ గుడ్డును ఆశించే పరాన్నజీవి అయినటువంటి ట్రైకోకార్డ్స్ డిపార్ట్మెంట్ వారు అందుబాటులో పెట్టినప్పుడు ఈ కార్డ్స్ను కూడా మనము సాయంకాలం వేళల్లో ఆకుల అడుగుల భాగంలో మనం గుచ్చుకోవాలి. గుడ్డు పెట్టే సమయంలో ఆ విధంగా 7-10 రోజులకు ఒక వ్యవధి చొప్పున మనము 3-4 దఫాలుగా మనం దీన్ని ఎకరానికి 50-60 వేలు మనం రిలీజ్ చేసుకుంటే ఈ యొక్క కత్తెర పురుగును మనం నివారించుకోవచ్చు. అలానే ట్రైకోగ్రామా కిలోనిస్ అనేది కూడా ప్రాణజీవి, ఇది కైలోపాటిలస్ తింటుంది, ఇది కూడా అందుబాటులో ఉంటే మీరు పెట్టుకోవచ్చు. లేదా సుడి ఏర్పడిన తర్వాత ఇసుక మరియు సున్నం, 9 పాళ్ళ ఇసుక 1 పాలు సున్నం కలిపి ఇవి మనం ఆ సుడిలో వేసుకున్నప్పుడు కూడా కొంతవరకు దీని ఉధృతి తక్కువగా ఉంటుంది. అలానే మనకు ఈ యొక్క మెటారీజియం శిలీంద్ర నాశిని, ఇది మన యొక్క కత్తెర పురుగును ఆశించి కత్తెర పురుగును అదుపులో ఉంచే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి మందులు కూడా మీకు అందుబాటులో ఉంటే అది 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున మీరు కలుపుకొని ఎకరానికి పిచికారి చేయాలి. అది పొడి రూపంలో అందుబాటులో ఉంటుంది, కేజీ తీసుకొచ్చుకొని మనము ఈ సుడిలో ఈ మందులన్నీ కూడా కత్తెర పురుగు అయితే సుడిలో పడేటట్టుగా మనం పిచికారి చేసుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా మనం మార్చి 1-2 సార్లు మనం 30 రోజుల వ్యవధిలో ఫస్ట్ విండోలో 1-2 సార్లు, అలానే రెండవ దశ అంటే 30 నుంచి పూత వచ్చే సమయం వరకు మందులు మార్చి మనము అది ఇటు క్రిమిసంహారక మందు కానీ, లేకపోతే ఈ యొక్క శిలీంద్ర నాశిని కానీ మనము 30 రోజులకు ఒకసారి, 30 రోజులు పైబడి ఒకసారి మనం చేసుకోవచ్చు. మొక్కజొన్న పంటలో ఎదిగిన లార్వాలు అధికంగా ఉన్నట్లు గమనించినట్లయితే విషపు ఎరలను తయారు చేసి మొక్కల మొవ్వుల్లో వేసుకోవాలి. అలాగే పూత తరువాత పాముపొడ తెగులు, మచ్చ తెగులు ఆశించే అవకాశం ఉంది. రైతులు గమనించినట్లయితే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఎదిగిన లార్వాలు ఉన్నప్పుడు వాటికి మనము విషపు ఎర పెట్టుకోవచ్చు. విషపు ఎర తవుడు 10 కిలోలు తీసుకుని 2 కిలోల
బెల్లం తీసుకుని దాన్ని నీటిలో 2-3 లీటర్ల నీటిలో కరిగించి ఈ యొక్క తౌడును తడి పొడి చేసి మనము కుప్ప కొట్టినప్పుడు మనకు బాగా పులుస్తుంది. బాగా పులిసిన దాంట్లో మనం వేసే ముందు అర్ధగంట ముందు థయోడికార్బ్ 100 గ్రాములు కలుపుకొని మనం ఆ సుళ్ళో ఉండలుగా వేసుకుంటే ఈ యొక్క ఎదిగిన లార్వాలను నివారించుకోవచ్చు. ఆ విధంగా మొదటి 30 రోజుల నుంచి మళ్ళా పూత వచ్చే దశలో 2 దఫాలుగా 1-2 సార్లు మేము చెప్పిన ఈ క్రిమిసంహారక మందులు కానీ, బయోపెస్టిసైడ్స్ కానీ, లేకపోతే ఈ పరాన్నజీవులు కానీ ఇటువంటి మనం మార్చి చేసుకుంటే మనం ఈ యొక్క కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మనకు పూత తర్వాత మనకు పాంపొడ కానీ, లేకపోతే ఆకు మీద మచ్చ తెగుళ్ళు కానీ ఇటువంటివి వచ్చినప్పుడు మనము 40 రోజులు అంటే 30 రోజుల వరకు తెగుళ్ళు వీలైనంత వరకు రావు కాబట్టి 40 రోజుల సమయంలో ఒకసారి ఈ యొక్క డైతేన్ M45 3 గ్రాముల లీటర్ నీటికి పెట్టి పిచికారీ చేసుకోవడం కానీ, ఏదైనా పాంపొడ స్పెసిఫిక్గా కనపడినప్పుడు మనకు ఈ యొక్క ప్రొపికోనోజోల్ 1 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం కానీ చేసుకుంటే మనం యొక్క తెగుళ్లను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అటు ఎండు తెగుళ్ళను కానీ, ఇటు ఆకుల మీద వచ్చే తెగుళ్లను కానీ సమర్థవంతంగా నివారించుకోవచ్చు. మొక్కజొన్నలో కత్తెర పురుగును అధిగమించేందుకు ఇటీవలి కాలంలో రైతులు సులభమైన చిట్కాను కనుగొన్నారు. కేవలం బట్టలు ఉతికేందుకు వాడే సర్ఫ్ ద్వారా ఈ పురుగును సులభంగా అరికడుతున్నారు. 5 గ్రాముల సర్ఫ్ను లీటరు నీటికి చొప్పున కలిపి మొక్కలపై సర్ఫ్ ద్రావణం కారేలా పిచికారీ చేస్తే చాలు. కత్తెర పురుగు అప్పటికప్పుడే చనిపోవడం జరుగుతోంది. శాస్త్రీయంగా ఇది నిరూపితం కానప్పటికీ రైతుల స్వానుభవం దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.